హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో నియోపోలిస్ దగ్గర వస్తున్నటువంటి ఎగ్జిట్ 1A ఫస్ట్ లుక్ చూద్దాము. అలాగే నియోపోలిస్లో వస్తున్నటువంటి 2 కొత్త ప్రాజెక్ట్స్ గురించి బ్రీఫ్గా చూద్దాము. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే ఇది ఎగ్జిట్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్. ఇది ఇక్కడి నుంచి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నియోపోలిస్ ఎగ్జిట్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కేవలం ఈ నియోపోలిస్లో ఉన్నటువంటి నంబర్ 1 బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇదే రోడ్డు ఈ ఎగ్జిట్ తీసుకుంటే నియోపోలిస్ మీదుగా వెళ్ళి గండిపేట మోకిలా రోడ్ని కలుస్తుంది. ఈ 2 రోడ్లని ఈ రోడ్డు కల్పిస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జిట్లో చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ పాత్ వచ్చి ఓఆర్ఆర్ నుంచి నియోపోలిస్కి ఎంటర్ అవడానికి, అట్లాగే ఆరెంజ్ కలర్ పాత్ నియోపోలిస్ నుంచి ఓఆర్ఆర్లోకి జాయిన్ అవ్వడానికి ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 1A ఎగ్జిట్ అంతా రెడీ అయిపోయింది, ఇనాగరేషన్ కోసం వెయిట్ చేస్తుంది. వెరీ సూన్ ఇది ఇనాగరేట్ చేస్తారు అని చెప్పారు. ఈ ఎగ్జిట్ 1కి ఎగ్జిట్ 1Aకి మధ్యలో నియోపోలిస్ ఎంట్రన్స్కి కార్నర్లో మై హోమ్ 1A అనే ప్రాజెక్టు మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మై హోమ్ 1A ప్రాజెక్టు 20 ఏకర్స్లో 9 టవర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మై హోమ్ 1A ప్రాజెక్టు చాలా మంచి లొకేషన్లో ఉంది. ఈ ప్రాజెక్టు 20 ఏకర్స్లో 9 టవర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈచ్ టవర్లో గ్రౌండ్ ప్లస్ 51 ఫ్లోర్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇందులో 2230 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ సైజ్ వచ్చేసి 2990 SFT నుంచి 3400 SFT వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎక్స్కవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారని తెలిసింది. నియోపోలిస్ నుంచి ఈ సర్వీస్ రోడ్ని కనెక్ట్ చేయడానికి టోటల్గా 4 రోడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎగ్జిట్ 1A. అది కాకుండా డైరెక్ట్ సర్వీస్ రోడ్ని కలపడానికి ఇది ఫస్ట్ రోడ్డు. ఇక్కడ చూడొచ్చు మై హోమ్ 1A ప్రాజెక్ట్ పక్కగా నియోపోలిస్ పైకి వెళ్తుంది. అట్లాగే ఇక్కడ బ్లూ కలర్లో చూపించిన 2 రోడ్లు చూస్తే ఈ బ్లూ కలర్వి ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. ఇవి ప్రపోజ్డ్ రోడ్స్. మై హోమ్ నిషిదా పక్క నుంచి వచ్చేసి డైరెక్ట్గా సర్వీస్ రోడ్డుకి కలుస్తుంది. అట్లాగే ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ పక్క నుంచి వచ్చి ఈ రోడ్డు కూడా సర్వీస్ రోడ్డుకి కలుస్తుందని చెప్తున్నారు. త్వరలోనే ఇవి 2 కూడా కన్స్ట్రక్షన్ అవుతాయంట. ఇప్పుడు మనం ఈ కొత్త ప్రాజెక్టు చూసినట్లయితే బ్రిగేడ్ ప్రాజెక్టు. ఇది ఎగ్జిట్ 1A నుంచి నియోపోలిస్కి ఎంటర్ అయినట్లయితే ఫస్ట్ ఇక్కడ మూవీ టవర్స్ వస్తుంది. ఆ మూవీ టవర్స్కి ఎడ్జెస్ అంటే ఈ ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసిన ఏరియానే బ్రిగేడ్ వాళ్ళ ప్రాజెక్టు. ఇది 9.71 ఏకర్స్ ఉంది. ఇది సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ టవర్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. గ్రౌండ్ ప్లస్ 64 ఫ్లోర్స్ సింగిల్ టవరు. వీళ్ళు 350 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 3400 SFT నుంచి 4600 SFT వరకు ఉంటుందని చెప్పారు. ఇవి 3 BHK 4 BHK కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ టవరు కమర్షియల్ రెసిడెన్షియల్ కాంబినేషన్గా ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే ఈ రోడ్లో కంటిన్యూ అయ్యి రైట్కి తీసుకుని కొంచెం ముందుకెళ్తే ఈ కార్నర్లో రాజపుష్ప ప్రాజెక్ట్ ఉంది. ఇది ఎక్స్కవేషన్ వర్క్ అయింది, ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషను. అది క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ MSN రియాలిటీ మీరు చూడొచ్చు. ఇది MSN రియాలిటీ అని చెప్పేసి ఇంకొక కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టు కూడా
వీళ్ళు ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి మూవ్ అయ్యారు. ఇది ఫస్ట్ ప్రాజెక్టు. ఎక్స్కవేషన్ వర్క్ కంప్లీట్ అవ్వస్తుంది. దీని పక్కనే ప్రెస్టేజ్ క్లారిమౌంట్ ప్రాజెక్ట్ ఉంది. ఇది కూడా అరౌండ్ 30-40% కంప్లీట్ అయిపోయింది. ఇవి ప్రస్తుతం అప్కమింగ్ న్యూ ప్రాజెక్ట్స్. ఈ నియోపోలిస్ ఓఆర్ఆర్కి గండిపేట నుంచి శంకరపల్లి వెళ్ళే రోడ్డుకి మధ్యలో ఉండటం వల్ల కనెక్టివిటీ చాలా బాగా ఉంది. అంతేకాకుండా 4 రోడ్స్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ని కనెక్ట్ చేస్తున్నాయి. మీరు ఏరియల్ వ్యూ కూడా చూడొచ్చు. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.